హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ బంగాళదుంప టమాటా కర్రీ అండి. మా స్టైల్లో ఎలా చేస్తారో చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తారా? మరి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. ఇవి క్యాలీఫ్లవరు బంగాళదుంప అనమాట. ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని పెట్టుకున్నాను. ఇవి వాటర్లో వేసి ఉడికించుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఈ క్యాలీఫ్లవర్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇది ఒక వెరైటీ అనమాట. నేను క్యాలీఫ్లవర్ బంగాళదుంప కలిపి వండుతున్నాను. ఈ క్యాలీఫ్లవర్లో పచ్చి రొయ్యలు వేసి వండితే చాలా బాగుంటుందండి. ఆ వీడియో ఇంకొకసారి మీకు చూపిస్తాను నేను. ఇది కాసేపు ఉడకనిద్దాము. ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. మూత పెడుతున్నాను. ఒకసారి చూసుకుందామండి. క్యాలీఫ్లవర్ను బంగాళదుంప ఉడికిపోయినట్టే, అంటే మరీ మెత్తగా ఉడికిపోకూడదు. ఒక 50% మగ్గితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ క్యాలీఫ్లవర్లో ఎక్కువ వాటర్ వేసి ఉడికించుకోకూడదండి. నేనైతే ఈ వాటర్ను వేస్ట్ చేయను, కర్రీలో యాడ్ చేస్తాను. ఎందుకంటే దీని ప్రోటీన్ అంతా మళ్ళీ వాటర్ ఉంపేస్తే పోతుందన్నమాట. నేనైతే అలా చేయను, అయితే యాడ్ చేస్తాను. స్టవ్ వెలిగించుకొని కర్రీ రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను. కూరకు సరిపడే ఆయిల్ వేసుకోవాలి. మూడు లవంగాలు చిన్న చెక్క ముక్క వేస్తున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. ఆ ఉల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీని. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇట్లా మసాలా వేసి వండుకుంటే బాగుంటుందండి కర్రీ. అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది. నేను మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకున్నాను. అవి కూడా వేస్తున్నాను. కొంచెం ఈ కర్రీలోకి టమాటా ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. కొంచెం గుజ్జుగా వస్తుంది కూర. కొంచెం మగ్గాక పసుపు వేసుకుందాం. ఆల్రెడీ నేను వాటిలో ఉడికిన వాటిల్లో వేసాను కదా, లైట్గా దీనిలో కూడా వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ దీంట్లో కొంచెమే వేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ ఉడికేటప్పుడు వేసాను కదా, మళ్ళీ ఎక్కువైపోతుంది. చిటికెడు పసుపు, ఒకసారి కలుపుకున్నాం. వేడి పెట్టుకుందామండి. టమాటా మగ్గుతుంది, చూద్దాం ఒకసారి. టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారపొడి వేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకున్నాం.
బంగాళదుంప అనుకున్నాము కదండి, అది దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. మసాలా అంతా వీటికి కూడా పట్టి బాగా టేస్ట్గా తయారైద్ది కర్రీ. ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఒకసారి చూసుకుందామండి. ఒకసారి కలుపుకొని ఒక్క 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు చూసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి కర్రీ. ఒకసారి కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా బౌల్లోకి తీసుకుందాము. సరే కదా, చాలా సింపుల్గా చేసుకుని కాలీఫ్లవర్ బంగాళదుంప టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.